దేవుని చేత ప్రేమింపబడి దేవుని కృపలో భద్రం చేయబడి మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో అనేక విషయాలు వ్రాయబడుతూ ఉన్నాయి. వ్రాయబడిన ప్రతి విషయం కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో, ఒక శ్రేష్టమైనటువంటి పాఠంతో మనందరూ కూడా నేర్చుకోవడానికి తగినటువంటి విషయాలతో ప్రభు యొక్క వాక్యంలో రాయబడ్డాయి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తుల జీవితాలు రాయబడ్డాయి. ఈ భక్తుల జీవితాలలో కొంతమంది మంచి భక్తులు ఉన్నారు, కొంతమంది చెడ్డవారు ఉన్నారు. కొంతమంది భక్తుల గురించి ఎక్కువ రాయబడింది, కొంతమంది భక్తుల గురించి తక్కువ రాయబడింది. కొంతమంది భక్తుల గురించి బైబిల్లో అనేక గ్రంథాల్లో ప్రస్తావించబడింది. కొంతమంది భక్తుల గురించి బైబిల్లో 1-2 చోట్ల మాత్రమే ప్రస్తావించబడుతూ కొంతమంది భక్తులైతే ఒక చోట మాత్రమే ప్రస్తావించబడ్డారు. ఇలా మనం చూసుకుంటే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆయన ఎక్కువ రాయబడ్డా, తక్కువ రాయబడ్డా, ఎక్కువ చోట్ల రాయబడ్డా, తక్కువ చోట్ల రాయబడ్డా అనేది పక్కన పెడితే ప్రతి భక్తుని జీవితంలో నుండి మనం ఎన్నో సత్యాలను, ఎన్నో రహస్యాలను, మన జీవితాలకి కావలసినటువంటి అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోగలుగుతాం. అబ్రహాము చూసుకుంటే అబ్రహాము గురించి ఎక్కువ రాయబడుతూ ఉంటుంది. అబ్రహాము దగ్గర నుంచి మనము అబ్రహాము యొక్క పాఠ లేకపోతే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే అబ్రహాము జీవితంలో నుండి విశ్వాసం అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం. దావీదు దగ్గర నుంచి మనం చూస్తే దేవుని యొక్క హృదయానుసారుడిగా ఎలా బ్రతకాలో మనకు దావీదులో నుంచి మనకు నేర్చుకుంటాం. దానియేలును మనం నేర్చుకుంటే దానియేలులో ప్రార్థన ఎలా చేయాలో దానియేలు దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాం. యోసేపును చూస్తే యోసేపు నుండి మనం పవిత్రంగా ఎలా బ్రతకాలో, దేవుని యొక్క దర్శనాల యొక్క ప్రతిఫలం కొరకు ఎదురు చూడాలో యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. అలాగే ఒక్కొక్కరి జీవితంలో నుండి ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క సత్యం మనం నేర్చుకుని దాన్ని మనం అన్వయించుకోవటం వలన అవి మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటాయి. అయితే ఈరోజు అలా చెప్పబడినటువంటి రాయబడినటువంటి భక్తులలో ఒక భక్తుడిని మీకు జ్ఞాపకం చేసి నేను ఆ భక్తుల్లో నుంచి మనం ఏం నేర్చుకోగలమో, ఏ లక్షణాలు మనం అవలంబించుకోగలమో, ఏ లక్షణాలు మనం నేర్చుకుంటే మనకు దీవెనకరంగా ఉంటుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మొదటి 8 వచనాల్లో వ్రాయబడినటువంటి ఒక భక్తుడు మనకు కనబడతాడు. అతని పేరు గాయు. అతని పేరేం పేరు? గాయు. దేవునికి స్తోత్రం. అతను ఒక సంఘానికి పెద్ద అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సంఘ నాయకుడు అయి ఉండొచ్చు. బైబిల్లో గాయులు 4 ఉన్నారు మొత్తం. మొదటి గాయు అని అతను అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనంలో ఉంటాడు. అక్కడ పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వాడు, మిషనరీ యాత్రలో పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వాడు. రెండవ గాయు అనేవాడు ఎక్కడ కనబడతాడంటే అపోస్తల కార్య గ్రంథంలోనే 20వ అధ్యాయంలో
4వ వచనంలో కనబడతాడు. ఈ గాయు కూడా మిషనరీ యాత్రలో పౌలు గారి యొక్క 3వ మిషనరీ యాత్రలో పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వాడు. ఇక 3వ గాయు ఎవరయ్యా అంటే రోమా పట్టణంలో రోమా సంఘము ఆరాధించుకోవడానికి తన ఇంటిని ఇచ్చినవాడు, రోమాలో పౌలు గారు నివాసం చేయడానికి తన గృహాన్ని ఇచ్చినటువంటి వాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము 23వ వచనంలో మనకి గాయు కనబడుతూ ఉంటాడు. ఇక తర్వాత 4వ గాయు ఎవరయ్యా అంటే ఇక్కడ యాహాను రాసినటువంటి 3వ పత్రికలో మనకు కనబడుతూ ఉంటాడు. ఈ యాహాను రాసినటువంటి ఈ పత్రికలో కనపడేటువంటి గాయు గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదు, కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని విశిష్ట లక్షణాలు మాత్రం మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పత్రిక రాసినటువంటి యాహాను ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువులు వారి శిష్యుడైనటువంటి యాహాను. 12 మందిలో ఒకడు, యేసు ప్రభుల వారితో అంతరంగికులుగా ఉన్నటువంటి 3లో ఒకడు, యేసు ప్రభుల వారి రొమ్మున ఆనుకొనినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో సిలువ వరకు యేసును వెంబడించి సిలువ యొద్ద కూడా యేసుతో నిలవబడినటువంటి వాడు ఈ యాహాను. అంతేకాదు అందరు శిష్యులు హతసాక్షులుగా మరణిస్తే ఈయన ఒక్కడు మాత్రమే సాధారణ మరణాన్ని, సహజ మరణాన్ని పొందినటువంటి వాడు. ఇలాంటి యోహాను బైబిల్ గ్రంథంలో 5 గ్రంథాలు రాశాడు. 5 గ్రంథాలు రాస్తే ఈ 5 గ్రంథాలలో మొదటిది యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత చరిత్రను మనకు రాస్తూ ఆయన నిజమైన దేవుని కుమారుడు అని మనకు అర్థమయ్యేటట్లు రాశాడు. ఇక రెండవది ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అతను పద్మాసు దీవులో మరి శిక్షను అనుభవిస్తున్నటువంటి సమయంలో పరవశుడై ఆత్మవశుడై పరలోక దర్శనాన్ని చూసి పరలోక పట్టణాన్ని, ఆ యొక్క ప్రత్యక్షతను లేకపోతే ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాయగలిగాడు. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రాబోతున్న సంగతులు, జరగబోయే సంగతులు, నిత్యత్వం గురించి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక తర్వాత మనం చూస్తే అతడు పద్మాసు దీవులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఎఫెసీ సంఘములో అతడు తలదాచుకున్నటువంటి సమయంలో అతడు ఎఫెసీ సంఘము నుండి వ్రాసినటువంటి 3 పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఈ 3 పత్రికలు కూడా 3 వ్యక్తులను ఉద్దేశించి వ్రాస్తూ అనేక విషయాలు రాస్తూ ఉంటాడు. అలా రాసినటువంటి పత్రికలలో 3వ పత్రిక గాయు అనేటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ యొక్క పత్రికలో ఆ గాయుకు రాస్తూ మరొక 2 గురించి కూడా రాస్తాడు. మొత్తం మీద ఈ యొక్క 3వ పత్రికలో 3 వ్యక్తుల గురించి రాస్తాడు. కానీ ఆ 3 గురించి మనం నేర్చుకోవడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ మొదటి వ్యక్తి అయినటువంటి గాయు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గాయు యొక్క ప్రతిష్టత, ఈ గాయు యొక్క గొప్పతనం, ఈ గాయు యొక్క మనం నేర్చుకోదగినటువంటి విశేషం ఏంటయ్యా అంటే గాయు గురించి ఒక చక్కటి మాట అంటాడు. 2వ వచనాన్ని చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే గాయు గురించి అపోస్తులుడైనటువంటి యోహాను ఏమని చెప్తాడంటే ఇతడు ఆత్మీయంగా వర్ధిల్లినవాడు అని రాస్తాడు. ఆత్మీయ స్థితిలో పరిపక్వతలోనికి వచ్చినవాడు, ఆత్మీయతలో పరిపక్వత స్థానాన్ని సంపాదించుకున్నవాడు, పరిపక్వత స్థితిలోనికి వచ్చినటువంటి వాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిపక్వత స్థితిలోనికి వచ్చినవాడు. కొంతమంది క్రైస్తవ జీవితాలు ఎట్లా ఉంటాయంటే పాత జీవితం అనగా క్రీస్తులోనికి రాకమునుపు ఎలా ఉన్నారో క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటారు. కొంతమంది అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా మారిపోతారు. కొంతమంది జీవితాలు వాక్యం విని లేకపోతే బాప్తిస్మం పొందిన తర్వాత ఎలాగ ఉంటారో చచ్చే వరకు అలాగే ఉంటారు. ఏమాత్రం కూడా వారిలో అభివృద్ధి అనేటువంటిది కానీ, వారిలో ఏ విధమైనటువంటి నడిపింపు కానీ, ఏ విధమైనటువంటి పరిపక్వత కానీ ఏమీ ఉండదు.
జాగ్రత్తగా ఆలోచన చేస్తే. కానీ ఈ గాయు గురించి రాస్తాడు, ఇతడు పరిపక్వత చెందినవాడు, ఆత్మలో వర్ధిల్లినవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే గాయులో పరిపక్వత చెందినటువంటి క్రైస్తవ జీవితం ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఇప్పుడు గాయు గురించి మనం నేర్చుకోగలిగితే పరిపక్వత చెందినటువంటి ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి కొన్ని లక్షణాలు మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. అంటే అభివృద్ధి చెందిన ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెందిన వాడు ఎలాగుంటాడో గాయును చూసి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ గాయులో ఉన్నటువంటి కొన్ని లక్షణాల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తే మొదటి వచనం చదువుతాను చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడైన గాయుకు శుభమని చెప్పి రాయునది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, యోహాను గాయువును ఏమని సంబోధిస్తాడంటే ప్రియుడు అని సంబోధిస్తాడు. ఒకసారి కాదు. చూడండి, 2వ వచనంలో ఒకసారి, 5వ వచనంలో ఒకసారి, 11వ వచనంలో ఒకసారి, ఇంచుమించు 3-4 సార్లు ఆ యొక్క గాయువును యోహాను ప్రియుడా అని సంబోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియుడు అంటే ఎవరు? షూలమతి కూడా తన యొక్క ప్రియసని, లేకపోతే తను ప్రేమించిన వాడిని, లేకపోతే సొలొమోనును ఏమని సంబోధిస్తుంది? ప్రియుడా అని సంబోధిస్తుంది. నా ప్రియుడు అని సంబోధిస్తుంది. ప్రియుడు అంటే ఎవరు? ప్రేమించేవాడే ప్రియుడు. తిట్టేవాడు ప్రియుడు అంటారంటే ఎవరండి? అర్థమాట్లు తిడతాం అనుకోండి, వీడికి నేనంటే ఎంత ఇష్టమో నా ప్రియుడు అంటావా? పెళ్లి చేసుకున్న భర్తను కూడా ప్రియుడనం, తిట్టే భర్త ఉంటే కాదండి. అంటే తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు. ప్రియుడు అనగా ప్రేమించేవాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈయన గాయు? ఎవరిని ప్రేమిస్తున్నాడు? బైబిల్ అంతా నెతకండి, అందులో అమ్మాయిల పేర్లు ఏం కనపడవు. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే అపోస్తుడైన యోహానును ప్రేమిస్తున్నాడు. సేవకుణ్ణి ప్రేమిస్తున్నాడు. సేవకుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. సేవకుని పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నాడు. అందుకనే యోహాను అంటాడు, నా ప్రియుడు అంటాడు, నాకు ప్రియమైన వాడు అని అంటాడు. నాకు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన వాడంటే ప్రేమించేవాడు. యోహానును ప్రేమిస్తున్నాడు, సేవకుణ్ణి ప్రేమిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సేవకుణ్ణి ప్రేమించాడంటే సేవకుడు దేని బట్టి ప్రేమిస్తాడండి? ఇప్పుడు ఒక్కొక్కరి పట్ల కొన్ని ప్రేమ కలిగి ఉంటాం, కొంతమంది పట్ల ఒక్కొక్క ప్రేమను కలిగి ఉంటాం. సేవకుని పట్ల ప్రేమ దేనిని బట్టి కలుగుతుందండి? అతడు చేసేటువంటి పరిచర్యను బట్టి ప్రేమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సంఘం అంతా మమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను చాలా గౌరవిస్తారు, నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు నన్ను? నేను నానిబాబురాన్ని ప్రేమిస్తారా? పాస్కర్ అబ్బాయిని ప్రేమిస్తారా? లేకపోతే నేను డిగ్రీ చదువుకున్నాను ప్రేమిస్తారా? లేకపోతే నేను తెల్లబట్టలు వేసుకుంటానని ప్రేమిస్తారా? ఎందుకు ప్రేమిస్తారు నన్ను? నేను సేవ చేస్తున్నానని, ఒక సేవకునిగా మిమ్మల్ని ఆదరిస్తున్నాను కనుక, ఒక సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను కనుక, మీ కొరకు కన్నీరు గారుస్తున్నాను కనుక, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాను కనుక, మిమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తున్నాను కనుక మీరేం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు. ప్రేమించడం అంటే ఏంటి? ఎలా ప్రేమిస్తారు? పొద్దున్న లేచి ఐ లవ్ యూ అంటే సరిపోద్దండి? మీకు విషయం చెప్పరా? ఒక సైకియాట్రిస్ట్ ఒక పుస్తకాన్ని రాస్తూ ఆ పుస్తకంలో ఒక మాట అన్నాడు. ఉదయం నుండి సాయంకాలం వరకునట ఒక భర్త తన భార్యకి 7 సార్లు ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అని చెప్పాలి. ఒక సైకియాట్రిస్ట్ చెప్పాడు, ఉదయం నుండి సాయంకాలం పండుకునే లోపు లెక్క పెట్టుకుని 7 సార్లు
ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అభినందించటం ఏదో మొత్తం 7 సార్లు చేయాలి. 7 సార్లు చేసి పొద్దు నుంచి సాయంకాలం వరకు పని కట్టుకునో ఎలాగలోనో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని భర్త చెప్పి ఆఫీసు నుంచి వస్తా మల్లెపూలు తేలదనుకోండి, ఆఫీసు నుండి వస్తా ఇష్టమైన పానీపూరి తేలదనుకోండి, ఇష్టమైన పాలగోవా తీసుకురాలేదనుకోండి, ఈవిడ తెమ్మన్న పప్పులు ఏమైనా తేలదనుకోండి, ఈవిడ తెమ్మన్న ఏదైనా తేలదనుకోండి, ఫోన్లే పొద్దు నుంచి 7 సార్లు ఐ లవ్ యూ చెప్పాడు, ఫోన్లేండి ఐ లవ్ యూ అంటదా? ఏం చేద్దే? గుమ్మం దగ్గర వెళ్ళు మళ్ళీ పట్రా అంటది. అవసరమైతే కొన్ని కుటుంబాల్లో చీపురు తిరిగేసిన ఆ దేవునికి స్తోత్రం, బొంగమూత పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. అంటే ఐ లవ్ యూ చెబితే సరిపోదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే సరిపోదు, నోటి మాట సరిపోదు. నీ ప్రేమను వ్యక్తపరచడానికి క్రియలు ఉండాలి. ప్రేమకు కొలమానం ఏంటయ్యా అంటే క్రియలే కొలమానం. నీ ప్రేమ ఎంత గొప్పదో తెలియాలి అంటే ఖచ్చితంగా నీ ప్రేమ తగినటువంటి క్రియలతో కూడుకున్నదై ఉండాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రియలు లేకుండా ప్రేమ వ్యక్తం అవ్వడం కష్టం. క్రియలు లేని ప్రేమ వ్యర్థం. కొంతమంది ఉంటారండి, చాలా మంచి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎంత మంచి ప్రేమను మర్చిపోయాను నేను. మల్లెపూలు అంటే ఇందాక ఒకటి గుర్తొచ్చింది. మల్లెపూల మీద పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు, తెలుసా మీకు? మల్లెపూలు గొడవ. శాలింరాజు గారు ఒరిజినల్గా చెప్పాలంటే నోరు జారాడు. ఆయన సేవకుడు నోరు జారడం అంటే నేనేమంటానంటే ఆయన కావాలన్న మాట కాదేమో, నోరు జారిపోయిన మాట అయి ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి అదైతే మాత్రం ఖచ్చితంగా ఖండించదగినట్టు మాట. అందుకనే ఖండించారు వాళ్ళు. మనం దాన్ని బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఆయన మన్న మాట ఎట్లా ఉందంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళల్లో బజారులు అన్నట్టు ఉంది. పాపం ఆయన ఉద్దేశం అట్లా కాదు. ఎట్లా అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ చర్చి దగ్గర మల్లెపూలు షాప్ పెడితే మా ఊళ్ళు మల్లెపూలు కొనరు. ఎందుకు కొనరయ్యా అంటే వీరు లోకాశలు త్యజించుకున్నవారు. ఆడపిల్లలకి మల్లెపూలు అంటే ఇష్టమే, కానీ మా ఆడపిల్లలు ఈ లోక సంబంధమైన కోరికలను చంపుకున్నవారు కనుక ఇక్కడ ఎవరు కొనరు అని ఉంటే సరిపోయేది, బాగుండేది. దేవునికి స్తోత్రం. అయితే నా ఉద్దేశం ఆయన అలాగే చెప్పాలనుకుని ఉంటాడు, కానీ పొరపాటున నోరు ఎంత అలాంటికైనా నోరు జారుగుద్ది కనుక నోరు జారినా కానీ మరి ఊరుకోరు కదా. మరి ఇప్పుడు నాకులాంటి నీకులాంటి నోరు జారితే ఊరుకుంటారేమో, కానీ అంత పెద్ద అయినా నోరు జారితే ఊరుకోరు కనుక అది కొంచెం బాధాకరమైన విషయమే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, చాలామంది క్రైస్తవ స్త్రీలు పూలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది, నా భార్య అయితే పూలు పెట్టుకోదు, బంగారం పెట్టుకోదు. అలాగని మీరు బంగారాలు పాస్టర్ గారు బంగారం పెట్టుకోరండి కదండి, అది నేను ముక్కుపడికి ఇద్దాం అనుకున్నానండి, చెవులు ఇద్దాం అనుకున్నాను అనుకుంటే ఇచ్చేయచ్చు. దేవునికి స్తోత్రం. అలాంటి కానుకలు మేము కాదనో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఆ విషయాన్ని ప్రక్కన పెడితే మనం ముందరకు వెళ్దాం. ప్రేమ క్రియలతో కూడుకున్నదై ఉండాలి. క్రియలతో కూడుకున్నదై ఉండాలి. క్రియలు లేని ప్రేమ అమృతం, వ్యర్థం. చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు తెలుసా? మాటతో ప్రేమిస్తారు. వారి మాట ఎట్లా ఉంటుందంటే, అమ్మ బాబోయ్ నేనంటే ఈ వ్యక్తికి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. ఇలాంటి వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటే చాలు అనిపిస్తుంది. ఏదో కష్టకాలం వచ్చుద్ది, కష్టకాలంలో ఆ పలానా వ్యక్తి ఎంత బాగా మాట్లాడుతుందో మన గురించి, నేనంటే అమ్మాయికి ఎంత ఇష్టమో, లేకపోతే ఆ తల్లికి నేనంటే ఎంత ఇష్టమో, పలానా తండ్రికి నేను ఎంత ఇష్టమో, ఆయన ఒకసారి సహాయం అడుగుదామని ఫోన్ చేసామనుకోండి, ఫోన్ ఏం చేస్తారో ఏమంటారు వాళ్ళు? ఇప్పుడే అరగంట ముందే బండికి ఇచ్చేసాను, అరగంట ముందే షావుకర్కి ఇచ్చేసాను, అరగంట ముందే బండి కొనేసాను, అరగంట ముందే ఎవడికో ఇచ్చేసాను కదండి, అరగంట ముందే
ఎప్పుడు ఫోన్ చేసినా అరగంట ముందే డబ్బులు ఖర్చు అయిపోతాయి. వాళ్ళు ఎలాంటి వారంటే ప్రేమను మాటలతో వ్యక్తపరిచేవారు తప్ప క్రియలతో వ్యక్తపరిచేవారు కాదు. కానీ వాక్యంలో మనం చూస్తే ప్రేమించేవాడు క్రియలతో ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. సేవకుణ్ణి ప్రేమించేవాడు క్రియలతో ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. సేవను ప్రేమించేవాడు క్రియలతో ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంఘము సేవకుణ్ణి ప్రేమిస్తారు. ఓ రకంగా ఓ మాట చెబుతాను, మీకు చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. సంఘము నన్ను ప్రేమిస్తారు, మీరందరూ నన్ను ప్రేమిస్తారు, నిజంగా ప్రేమిస్తారు. మీ ప్రేమ ఎలాంటిదంటే మాటలతో కూడుకున్న ప్రేమ కాదు, నిజంగా మీరు నన్ను క్రియలతోనే ప్రేమిస్తున్నారు. అందుకోసమే ఈరోజు చక్కని వస్త్రాలు వేసుకోగలిగాను, చక్కని పరిచర్య చేయగలుగుతున్నాం. ఇంత ఘనమైన పరిచర్య చేయగలుగుతున్నామంటే అది ఒక సాధారణంగా నా జేబులో నుంచి వచ్చిన డబ్బుల వల్ల కాదు, అది నా జేబులో నుంచి వచ్చిన రూపాయి యొక్క కాదు. ఎందుకంటే నేను వ్యాపారం చేయను, వ్యవసాయం చేయను, లేకపోతే ఉద్యోగం చేయను. నేను చేసే ప్రతి ఖర్చు కూడా సంఘం నుండి వచ్చింది. ప్రతి నెల మనం అనాథ బిడ్డలకు, విధవరాండ్రకు సహాయం చేస్తున్న ఇంచుమించు 20 కుటుంబాలకు సహకరిస్తున్నాం. ప్రతి నెల చిల్డ్రన్ ప్రోగ్రాం పెడుతున్నాం. ప్రతిరోజు టీవీ కార్యక్రమం ఇది ఇస్తున్నాం. సంఘంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే మీరు చూపించే ప్రేమను బట్టే, మీరు విప్పే గుప్పలను బట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇస్తున్నారు కాబట్టి దేవుని పరిచర్య జరుగుతుంది. మీరు ప్రేమను చూపిస్తున్నారు కాబట్టి దేవుని పరిచర్య కొనసాగుతుంది. మీకు ఇంకో మాట కూడా చెప్పరా, మేము ఎప్పుడు పచ్చళ్ళు పెట్టుకోం, కానీ మా ఇంట్లో 5-6 రకాల పచ్చళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం. నిజం అండి. ఎక్కడి నుంచి వస్తాయి మాకు పచ్చళ్ళు? పాస్టర్ గారి ఇంట్లో పచ్చళ్ళు ఎక్కడి నుంచి ఉంటాయండి? సంఘస్థులు ఎత్తారు. ఎవరో పచ్చడి పెట్టుకున్నా ఓ బాక్సుడు పచ్చడి అంటూ నేను పంపించాలా అనుకోకండి, ఆల్రెడీ పంపించినవి ఉన్నాయి చాలా. దేవునికి స్తోత్రం. పంపించిన వాళ్ళ గురించి నేను మాట్లాడతలే సుమా, పంపించిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి. నిమ్మకాయ పచ్చడి ఉంది, ఉల్లి పచ్చడి ఉంది, ఇంకోటి ఏమున్నాయి, ఆవకాయ పచ్చడి ఉంది, మాగాయ పచ్చడి ఉంది, ఉన్నాయి 4-5 పచ్చళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మాకు అరటి తోట లేదు, చక్కగా అరటిపళ్ళు తింటున్నాం. మాకు బొబ్బాయి తోట లేదు, బొబ్బాయికాయలు తింటున్నాం. సీతాఫలాలు తోట లేదు, సీతాఫలాలు తింటున్నాం. రామఫలాల చెట్లు లేవు, రామఫలాలు తింటున్నాం. అన్నీ తింటున్నాం. మా ఇంట్లో కొయిట వాళ్ళు ఎవరు లేరు, కొయిట కాఫీ తాగుతున్నాను. నిజం. మా ఇంట్లో కొయిట వాళ్ళు ఎవరు లేరు, కొయిట గ్రీన్ టీ వాడుతున్నాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. మా ఇంట్లో కొయిట వాళ్ళు ఎవరు లేరు, నేను కప్పుకునే దుప్పలంటే కొయిట అయ్యాయి. కారణం ఏంటంటే ఇవన్నీ ప్రేమతో సంఘము సహకరించినయే, సంఘము ప్రేమతో బహుకరించినయే. నేనంటాను మీ ప్రేమ మమ్మలను సంఘములో సేవలో బలవంతులుగా మార్చుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే గాయులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటయ్యా అంటే సేవకుణ్ణి ప్రేమించటం, సేవను ప్రేమించటం, సేవకు సహకరించటం. అతడు నా తండ్రి, అతడు నా ఆత్మీయ తండ్రి, నా కోసం ప్రార్థించేవాడు, నా కోసం కన్నీరు గాల్చేవాడు, నా కొరకు ఆలోచించేవాడు, నా క్షేమాన్ని కోరుకునేవాడు అని సేవకుని గురించి ఆలోచించి సేవకుని పట్ల ప్రేమ కలిగి సేవకుని కొరకు ఆలోచన చేసేవాళ్ళు ఉంటే ఆ సంఘం, ఆ సేవకుడు నిరంతరం కూడా బలమైన చేతిలో, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పట్టణంలో, బేతనీ అనే పట్టణంలో బలమైన సేవ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? బేతనీలో ఆయన చేర్చుకున్న కుటుంబం ఉంది. ఎవరా కుటుంబము? మార్తా మరియు లాజరుల కుటుంబం.
అందుకనే లాజరు చనిపోతే ఆయన కోసం లాజరు కోసం కన్నీరు గార్చాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు వారి యొక్క పరిచర్యకు వారి ధనముతోనూ వారి సమయముతోనూ వారి ఆస్తితోనూ దేవుణ్ణి ప్రేమించి ఆయన సేవ కొరకు ఖర్చు పెట్టినవారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే, ఎవరికైనా కష్టం కలిగితే మాకు కలిగినంత బాధ కలుగుద్ది. కారణం ఏంటో తెలుసా? మీరు చూపించేటువంటి ప్రేమ. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయులో ఆత్మలో వృద్ధి చెందిన అనేటువంటి ఆ యొక్క వ్యక్తులు ఆత్మలో వృద్ధి చెందినవాడు, ఆత్మలో వర్ధిల్లిన వాని యొక్క లక్షణం ఏంటయ్యా అంటే సేవకుని ప్రేమించటం. మీలో ఒకటి సేవకుని ప్రేమించే లక్షణం ఉందా? సేవకునికి సహకరించే లక్షణం ఉందా? సేవకుని చేయూతనిచ్చే లక్షణం ఉందా? మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారు అని అర్థం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సేవకుని సహకరించే మనస్సు లేదా? సేవకునికి సహకరించే ఆలోచన లేదా? సేవకునికి సహకరించే బుద్ధి లేదా? సేవకునికి చేయూతనిచ్చే అవకాశం లేదా? నువ్వు ఇంకా ఆత్మీయలో వర్ధిల్లడం లేదో, నువ్వు ఇంకా ఆత్మలో వర్ధిల్లవలసిన వాడవై ఉన్నావు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక రెండవ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ లక్షణాన్ని మనం చూస్తే 2వ వచనంలో 3వ వచనంలో అంటాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు. గాయు గురించి రాస్తూ ఉన్నాడు. అయ్యా గాయు, నువ్వు నా ప్రియుడా అని సంబోధిస్తూ రెండవది అంటాడు, నువ్వు సత్యమును అనుసరించి నడుచుచున్నావు. సత్యం అంటే వాక్యము, సత్యం అంటే క్రీస్తు, సత్యం అంటే ఆయన మాటలు. దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడవడం. ఆత్మలో వర్ధిల్లేవాడు ఏం చేస్తాడయ్యా అంటే వాక్యాన్ని అనుసరించి నడవడం ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాగండి? వాక్యాన్ని అనుసరించి నడుస్తాడు. వాక్యములో నడుస్తాడు, వాక్యాన్ని అనుసరించి జీవిస్తాడు, వాక్యమునకు లోబడి బ్రతుకుతాడు, వాక్యాన్ని అనుసరించి తన జీవితాన్ని కట్టుకోగలుగుతాడు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేస్తే గాయు అనేటువంటి ఈ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించేవాడట. మనం ఏం చేస్తాం? మనలో ఎంతమంది వాక్యాన్ని అనుసరించి నడుస్తారండి? మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? సాంప్రదాయానికి ఆరాధనకు రావడం. ఎవరింటికాడ గృహ కొడుకు పెట్టుకుంటే ఆ ఇంటికాడ వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళడం. అంతేగాని ప్రార్థనకు వాక్యం కోసం వచ్చేవాళ్ళు తక్కువ, వాక్యం నేర్చుకోవడం కోసం వచ్చేవాళ్ళు తక్కువ, వాక్యం విని జీవితాన్ని మార్చుకునే వాళ్ళు ఇంకా తక్కువ, వాక్యాన్ని విని తమ జీవితాన్ని కట్టుకునేవారు ఇంకా తక్కువ. మనం ఎలా ఉంటామంటే ఆత్మలో వర్ధిల్లం. మనం ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన బ్రతుకులు కట్టుకోలేకపోతున్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వింటామంతే, కానీ వాక్యాన్ని అనుసరించి మన బ్రతుకులు కట్టుకోం, వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకోం. వాక్యం ఏదైనా మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపించినప్పుడు పాస్టర్ గారు నా లోపాన్ని ఎత్తి చూపించాడంటే తప్ప ఒకవేళ ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయం. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయం. ఒక రాతిని పట్టుకెళ్ళి శిల్పి చేతిలో పెట్టాం. ఆ శిల్పి ఏం చేశాడంటే ఆ రాతిని ఒక శిలగా మార్చాడు. ఇప్పుడు ఆ శిలగా మార్చినటువంటి ఆ రాతిని ఇంతకుముందు రాతిలాగా చూస్తామా? ఒక రాయిలా చూస్తామా? ఒక శిల్పంలా చూస్తామా? ఇంతకుముందు రాయి పట్టుకెళ్ళినప్పుడు అశ్రద్ధగా పట్టుకెళ్ళి ఉంటాం. ఇంతకుముందు రాయి పట్టుకెళ్ళినప్పుడు పెద్ద లెక్క లేకుండా పట్టుకెళ్ళి ఉంటాం, గౌరవం లేకుండా పట్టుకెళ్ళి ఉంటాం. కానీ ఆ రాయి శిల్పంగా మార్చబడిన తర్వాత దానికి మనం ఏం చేస్తామండి? గౌరవిస్తాం, ఘనతనిస్తాం కదండి. అదే శిల్పం, ఆ రాయి అంబేద్కర్ శిల్పం చెక్కారనుకోండి, పట్టుకో జాగ్రత్త పెడతాం, మనం ఊరు ముందర పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం దానికి ఏం చేస్తాం? పాలాభిషేకం చేస్తాం. ప్రతి సంవత్సరం ఏం చేస్తాం? దండలేస్తాం కదండి. ఎవరిని గుర్తు చేసుకుంటూ?
అంబేద్కర్ని గుర్తు చేసుకుంటాం. ఒకవేళ అదే శిల్పము గాక దేవుళ్ళు అనబడిన వారిగా శిల్పారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? హైందవులు తీసుకెళ్ళి గుళ్ళో పెట్టుకుంటారు, రోజు హారతలు ఇస్తారు, దానికి దండలు వేస్తారు, పూజలు చేస్తారు. ఇంకో శిల్పం చేశారనుకోండి, ఆ శిల్పం ఎక్కడ ఉండాలో అక్కడ పెడతారు. అంటే ఒక రాయి శిల్పముగా మార్చబడిన తర్వాత ఇక రాయిగా తన ఘనత పొందదు, ఒక శిల్పముగా ఘనత పొందుతుంది. అలాగే మన జీవితాలు కూడా రాతి వలె ఉన్న మన జీవితాల్ని వాక్యం విని వాక్యానుసారంగా మనం చెక్కుకుంటే, వాక్యాన్ని అనుసరించి మన జీవితాలు కలుపుకుంటే, వాక్యానుసారంగా మన బ్రతుకులు మార్చుకోగలిగితే, వాక్యానుసారంగా మన బ్రతుకులు నిలబెట్టుకోగలిగితే, వాక్యానుసారంగా మన జీవితాలు చెక్కుకోగలిగితే, వాక్యానుసారంగా మన బ్రతుకులు నిలబెట్టుకోగలిగితే, దేవుడి చేతులు ఒక శిల్పంగా మనం చెక్కబడితే మన జీవితాలు ఘనంగాను ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్యం మనల్ని ఎలా మార్చుతుందో తెలుసా అండి? క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుతుంది మనల్ని. ఎలాగా? క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుతుంది. కానీ మనం ఏం చేస్తాం? నేను ఎప్పుడు ఎలాగున్నానో అలాగే ఉంటాను, ఎప్పుడు ఎలా బ్రతికాను అలాగే బ్రతుకుతాను, ఇంతకుముందు ఎలాగున్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను అన్నట్టు జీవిస్తాం. అది ఆత్మీయ పరిపక్వత కాదు. ఆత్మీయలో పరిపక్వత చెందాలి అంటే ఖచ్చితంగా వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యం చేత కట్టబడడానికి, వాక్యం చేత మలచబడటానికి, వాక్యం చేత రూపుదిద్దబడటానికి మనం ఇష్టపడాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మలో పరిపక్వత చెందిన వారి యొక్క మూడవ లక్షణం ఏంటంటే, ఇక్కడ గాయులు మనకు కనబడతా ఉంటారు చూడండి. గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితేనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సహోదరులు వచ్చి యాహానుకి ఏం చెప్పారట? ఎవరి గురించి? గాయు గురించి సాక్ష్యం చెప్పారు. గాయు యొక్క ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పారు. ఏ సాక్ష్యం చెప్పంటారు? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రతి విశ్వాసికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఏ సాక్ష్యం? ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు నేను బాగా త్రాగుబోతున్నాండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను. ఒకప్పుడు బాగా తిరుగుబోతున్నాండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నానండి. ఒకప్పుడు బాగా బూతులు మాట్లాడేవానండి, ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకున్నాను, బూతులు మానేశానండి. ఒకప్పుడు బాగా దొంగతనం చేసేవాడినండి, ఒకప్పుడు మా ఊరు స్టువర్ట్పురం అండి, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మా ఊరిని సువార్తపురంగా మార్చుకున్నామండి. దేవునికి స్తోత్రం. అయ్యా ఒకప్పుడు మా అత్తగారిని ఏపించుకు తినేవాడినండి, కానీ ఇప్పుడు మా అత్తగారిని నేను తల్లిలాగా చూసుకోగలుగుతున్నానండి క్రీస్తులోకి వచ్చిన తర్వాత. ఒకప్పుడు నా కోడల్ని ఏపించుకు తినేవాడినండి, కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నా కోడల్లో కూతుర్ని చూసుకోగలుగుతున్నానండి. ఇది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం నువ్వు చెప్పడం ఒక ప్రాముఖ్యత అయితే, ఈ సాక్ష్యం నిలబెట్టుకోవటం ఇంకంత ప్రాముఖ్యం. సాక్ష్యం ఎప్పుడు నిలబడినట్టు? నీ గురించి ఎదుటివాడు చెప్పాలి. మీ అత్తగారు చెప్పాలి, నా కోడలు ఇంతకుముందు తేడాగా ఉండేది కానండి, ఇప్పుడు దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత మారిందండి. ఇంతకుముందు మా అత్తగారు నన్ను ఏపించుకు తినేదండి, కానీ ఇప్పుడు నా అత్తగారు నన్ను కూతురులా చూసుకుంటుందండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా అత్తగారి జీవితం మారిందండి అని ఎవరు చెప్పాలి? కోడలు చెప్పాలి. ఇంతకుముందు అండి ఈ కుటుంబం కొట్టుకు చచ్చేవారు అన్నంత మాటలోని, కానీ ఈ దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత అండి ఈ కుటుంబం ఏంటో చాలా ఆనందంగా బ్రతుకుతున్నారండి, సమాధానంగా బ్రతుకుతున్నారండి అని ఎవరు చెప్పాలి? పక్కింటి వాళ్ళు చెప్పాలా? ఇంతకుముందండి ఇతడు తన భార్యను చెతకొచ్చేవాడండి, కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత
భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడండి. ఇంతకుముందండి ఈ భార్య తన భర్త మీద తిరుగుబాటు చేసేదండి. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏంటోనండి, ఆ భార్య భర్తలు ఇద్దరు చాలా సఖ్యంగా ఉంటున్నారండి. ఇది సాక్ష్యం నిలబెట్టుకోవటం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో పరిపక్వత చెందినవాడు సాక్ష్యాన్ని పొందుకోవటం ఎంత ప్రాముఖ్యమో ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవటం మామూలు విషయం కాదు. ఎందుకో తెలుసా, కొన్ని సార్లు మనం నచ్చని వాళ్ళు మన మీద నిందలు వేయొచ్చు, మనం నచ్చని వాళ్ళు మనల్ని అవమానపరచవచ్చు, మన యొక్క క్యారెక్టర్ని దిగజార్చేటట్టు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? నా గురించి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది పాస్టరా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకు విషయం పెట్టినా, వాళ్ళు ఒక్క మాట అంటే వాళ్ళు ఎంతోమంది ఆ మాట విని అలాంటి కాదేమో, ఎదవేమో వీడు పాస్టర్గా ఉన్నాడు కానీ అనుకుని ఉంటారు. వాళ్ళు అలాగ అనుకుంటున్నారు. కానీ నా ఇష్టానుసారంగా నేను ఉంటే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాను. కానీ నా జీవితాన్ని సాక్ష్యాన్ని కాపాడుకోవడం ఏంటంటే, ఎవడైతే ఆ మాట్లాడినాడో వాడే ఆడేంటంటే మిమ్మల్ని అలాగన్నాడు అనాలి. అది నేను సాక్ష్యం నిలబెట్టుకోవటం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక అన్య కుటుంబానికి చెందినటువంటి రైతు, నేను రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తుంటే నన్ను ఆపి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏయో విషయాలు మాట్లాడుకుంటున్న సమయంలో ఆయన మాట్లాడుతూ ఆ వ్యక్తి, మీకు ఒక కుటుంబం గురించి చెప్పాలి గారు అన్నాడు. ఎవరండి అన్నాడు. పలానా కుటుంబం అన్నాడు. ఏమండి అన్నా. ఆ కుటుంబం ఎలాంటిదో తెలుసా అండి? మీ సంఘంలో ఆ కుటుంబము చాలా బలమైన కుటుంబం. అలా ఏం చేస్తాం నాకు తెలియదు, కానీ వాళ్ళు చాలా భక్తి కలిగిన కుటుంబం అండి. ఎందుకంటే నా తోటలోనికి వాళ్ళ గేదెలు మేపుకోవడానికి వస్తారు. నా తోటలో చాలా అబేజ్ ఉంటుంది, చాలా పళ్ళ తోటలు ఉంటాయి, పళ్ళ వృక్షాలు ఉంటాయి, చాలా కూరగాయలతో చెట్లు ఉంటాయి. కానీ ఎప్పుడూ ఏ చెట్టు మీద కాయను ముట్టుకోలేదు. అంతేకాదు, నా తోటలో కొబ్బరికాయలు పడితే ఆ కొబ్బరికాయలు వాళ్ళు కనబడిన కాయల్లో ఏరి ఒక చోట పెట్టి దాని మీద 2 కొబ్బరాకులు వేసి నాకు కనబడితే నాకు చెబుతారు, పలానా చెట్టు దగ్గర కొబ్బరికాయలు వేసి ఆకులు వేసుక పెట్టాను, తీసుకోండి అని చెబుతారు. నాకు తెలిసిండి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా నా తోటలో ఒక్క కాయ కూడా వాళ్ళు పడ్డా కాయ కూడా పట్టుకెళ్ళలేదు అని ఎవరు చెప్పారు? ఆ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు. మేము ఎప్పుడు ఆ తోటల కాయలు తేవండి, మేము ఎప్పుడైతే తేవండి అని వాళ్ళు చెప్పలేదు. ఎవరు చెప్పారు? రైతు చెప్పాడు. ఇది సాక్ష్యాన్ని కాపాడుకోవటం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు సాక్ష్యం. నీ గురించి ఎవరు చెప్పాలి? లోకం చెప్పాలి. నీ గురించి నీ ఇంటివారు చెప్పాలి, నీ గురించి నీ ప్రక్కవారు చెప్పాలి, నీ సమాజం చెప్పాలి. నీ గురించి సాక్ష్యం. పరిపక్వత చెందినటువంటి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు నేను అంటాను, నీ ప్రవర్తన గురించినటువంటి సాక్ష్యం ఎలాగుంది? నీ ప్రవర్తన గురించినటువంటి సాక్ష్య జీవితం ఎలాగుంది? నువ్వు చెప్పుకోవడంలోనే ఉందా సాక్ష్యం? లేకపోతే ఇతరులు ఎవరైనా నీ గురించి మంచి సాక్ష్యము చెప్పగలుగుతున్నారా? నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాయులో మనము అభివృద్ధి చెందినటువంటి ఆత్మీయ జీవితంలో గాయులో కనబడేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, అతడు సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నవాడు, సాక్ష్యము పొందినవాడు, మంచి సాక్ష్యము పొందినటువంటి వాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక 4వది, గాయులో కనబడే మరొక మంచి లక్షణం ఏంటంటే 5వ వచనం అంటాడు, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా. అంటే అతడు సంఘములో ఉన్న వారికి ఉపచారం చేస్తున్నాడు, సహకారం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆత్మలో వర్ధిల్లిన వాడు ఏం చేస్తాడంటే తోటి విశ్వాసికి సహకారుడిగా ఉంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆత్మలో వర్ధిల్లి వాడు ఏం చేస్తాడు? తోటి విశ్వాసికి సహకారుడిగా ఉంటాడు.
తోటి విశ్వాసిని బలపరుస్తాడు, ఆకలితో వాడికి అన్నం పెడతాడు, కష్టాల్లో ఉన్నవాడు పక్కన నిలబడతాడు. వాడు మా ఇంటికి వచ్చాడు నేను రాటకే అనుకోడు. మనం ఏమనుకుంటాం, వాడు మా ఇంటికి వచ్చాడు ఏంటంటే నేను రానా, వెళ్తే ఎలా అంట. ఆత్మల పరిపక్వత చెందడం అంటే ఏంటో తెలుసా? వాడు ఎలాంటి వాడైనాను, ఒకవేళ నిన్ను తిట్టిన వాడైనా, నిన్ను కొట్టిన వాడైనా, నిన్ను బాధ పెట్టిన వాడైనా, వాడు ఆపదలో ఉంటే వానికి సహకరించే మనస్సు మనం కలిగి ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే ప్రభువారు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆత్మలో పరిపక్వత చెందడం అంటే తోటి విశ్వాసంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇక ఐదవది, ఇక మనం చూస్తే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాదిరిగా అంటే మనల్ని చూసుకుని 10 మంది భక్తిని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆరిపోతున్నటువంటి పొయ్యిలో మండే పుల్లగా ఉండాలి. అర్థమైందేనా మాట? మండే పుల్ల ఇంకో పుల్ల ఏం చేస్తుందండి? మండించగలదు. నిన్ను చూసి మరొక విశ్వాసి ఆత్మలో మండింపబడాలి. అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందో నేను కూడా ప్రార్థన చేయాలి, అలాగే ప్రార్థన చేయాలనిపించాలి. అమ్మ ఎంత పరిచర్య చేస్తుందో నేను కూడా పరిచర్య చేయాలి. అమ్మ ఎంత బాగా ఉంటుందో మధురలో, ఎంత భక్తి కలిగి ఉంటుందో నేను అలాగే ఉండాలి. ఆవిడ దేవుడు అంటే ఎంత భక్తి భయభక్తులు కలిగి ఉంటుందో నేను అలాగే ఉండాలి అనిపించాలి. అదే ఈ ప్రక్కవాడికి మనం మాదిరిగా ఉండగలగాలి. మాదిరి కలిగిన జీవితాన్ని మనం జీవించగలగాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంతేగా అందరు చూసి నువ్వు నేర్చుకోవడం కాదు, వాళ్ళని చూసి నువ్వు చల్లారిపోవడం కాదు. నీ మండింపు అనేక మందిని మండించేదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ మండింపబడాలి. ఆత్మలో మండింపబడాలి, క్రీస్తులో మండింపబడాలి, పరిచర్యలో మండింపబడాలా, దేవుని కొరకు మండింపబడాలా. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆత్మలో పరిపక్వత చెందిన వారి యొక్క 5 లక్షణాలు. మొదటిది, సేవకుని ప్రేమించేవాడై ఉండాలి. రెండవది, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవది, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగవది, తోటి విశ్వాసులకు సహకారులుగా ఉండాలి. ఐదవది, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ 5 లక్షణాలను మనం కలిగి ఉండగలిగితే అది మన ఆత్మీయ పరిపక్వతకు సాదృశ్యంగా కనబడతా ఉంటుంది. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క గాయు యాహాన్ అంటాడు, అయా నువ్వు ఆత్మలో పరిపూర్ణుడవు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆత్మలో పరిపూర్ణుడైనటువంటి గాయులో 5 లక్షణాలు ఉన్నాయి. నువ్వు ఈరోజు పరిపూర్ణుడివా కాదా? నీ గురించి ఎవరో చెప్పొద్దు, నీ గురించి నువ్వే పరిశీలన చేసుకో. నువ్వెంత పరిపూర్ణుడివో, నువ్వు ఇంకెంత వరకు వెళ్ళావో, నువ్వు ఇంకెంత పరిపూర్ణుడు కావాలో, ఇంకెన్ని స్థానాలు, ఎన్ని లక్షణాలు నువ్వు అవలంబించుకోవాలో, ఎన్ని లక్షణాలు నేర్చుకోవాలో నువ్వు పరీక్షించుకుంటూ దేవుని కృపలో కొనసాగాలని ప్రభు పేరట మనం చూస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు గాయు వంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనందరికీ దయచేసి తన కృపలో బలపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, సేవాధిపతి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు. అయా యువ తండ్రి, ఈ దినమందు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు వాకించినందుకు నీకు స్తోత్ర. అయ్యా యువ తండ్రి, నీ వాక్యాన్ని విన్నాం. ఆత్మలో పరిపక్వత ఎలా చెందాలో, అయా పరిపక్వత చెందిన ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి లక్షణాలు ఏంటో మేము నేర్చుకున్నాం. అయా గాయు ఆత్మలో పరిపక్వత చెందినవాడు. అయా యువతలో ఉన్నటువంటి 5 లక్షణాలు మేము నేర్చుకున్నాం. సేవకుని ప్రేమించే లక్షణం. అయ్యా యువ తండ్రి నాయన, వాక్యాన్ని బట్టి తనను తాను మలుచుకున్నటువంటి లక్షణం. అయా యువ తండ్రి, మంచి సాక్ష్యం పొందినటువంటి లక్షణం. అయా తోటి వారికి సహకరించేటువంటి లక్షణం, విశ్వాసులకు మాదిరిగా ఉన్నటువంటి లక్షణం గాయు కలిగి ఉన్నాడు. అటువంటి లక్షణాలు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయం. అయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ
టీవీలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. అయా వారి కుటుంబంలో ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. వారు పరిపక్వత చెందిన క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడని కృప చూపించండి. సమాధానకారిగా వారి కుటుంబంలో మీరు జరిగించండి. ఆయా శోధన వారికి విడుదల ఇచ్చేయండి. అనారోగ్యం కూడా వారు స్వస్థపరచండి. బలహీనులు కూడా వారు లేవనెత్తండి. ఏ క్షణమందు యేసు నామములో వారి కుటుంబంలో సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. నీ కృప చేత వారిని బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.